మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న మన్యం ధీరుడు చిత్రం విజయవంతం కావాలి అని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. అల్లూరి సీతారామరాజు జీవిత కథంతో ఆర్వీవీ సత్యనారాయణ తెరకెక్కించిన మన్యం ధీరుడు చిత్రం విడుదల నేపథ్యంలో నగరంలో అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సినిమా విజయవంతం చేయాలి అని తెలిపారు. అనంతరం తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్కు మీడియా మిత్రులకు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు యువతరానికి స్ఫూర్తి ప్రదాత అని కార్యక్రమంలో తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన ఆవిష్కరించిన సినిమా వ్యాపారం కోసం చేయలేదు. నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి జీవించి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి. నాడు బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చిన్న శిల్పారో ఆ స్ఫూర్తి అందరిలో రావాలి, ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశం చేశారు. నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అల్లూరి పర్యటించిన ప్రాంతాలకు తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని A to Z తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు. చాలామంది తెలియదు అల్లూరి సీతారామరాజు గారు మద్యం మారించడం కోసం అలాగే విద్యను నేర్పించారని, ఆయన అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు. ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మౌత్వాక్తం ఎంతది. డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి. సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో అందరూ చూస్తున్నాం. సూపర్ హిట్ టాప్. డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారు. అలాగే నేటి పిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా ఆయన చరిత్ర తెలియాలి. వేళ అల్లూరి సీతారామరాజు గురించి చాలామందికి నేటి తరానికి తెలియదు. సో అది తెలిసేలాగా నేను కోరేది వంశీ గారిని, పవన్ కళ్యాణ్ ద్వారా ఈ సినిమాని, ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేటి యువతరం తెలియాలి సార్. మీరు కూడా ప్రొడ్యూసరు, మీకు అన్నీ తెలుసు. అందువల్ల ఈ సినిమాని డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే పెద్ద సినిమా ఎంత అని చెప్పి నేను పూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. వేదిక మీద నచ్చతలు ఏది ముందున్న మా మీడియా సోదరులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మనం టైంలో చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా సత్యనారాయణ గారు చాలా అప్పీల్ చేసిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20వ తారీఖు రిలీజ్ అయిపోతా ఉంది కాబట్టి నేనైతే ఒకటి చెప్తా, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా తీసాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కసితో, ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుందనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయం అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్గా తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అద్భుతమైన సినిమా రావడం రోజులు ఇంకా మంచి మంచి సినిమా తీసే విధంగా ఆ దేవుడి యొక్క ఆశీస్సులు మా సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.